హైదరాబాద్ నగరాన్ని మూసీ వరద ముంచెత్తింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఎంజీబీఎస్ వద్ద ఉన్న 2 బ్రిడ్జిల పైనుంచి మూసీ ఉరకలిస్తుంది. దీంతో ఎంజీబీఎస్ ను వరద నీరు చుట్టుముట్టింది. ఎంజీబీఎస్ లోకి వరద నీరు రావడంతో తాత్కాలికంగా మూసివేశారు. ఎంజీబీఎస్ లోపలికి ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితి ప్రస్తుతానికి ఏర్పడిందని చెప్పొచ్చు. హైదరాబాద్ రహదారుల్లో రోజంతా పడ్డ వానలతో వరద ఏరులై పారుతోంది. రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తుతూ ఉండడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీల ఇళ్లలోకి వరద చేరింది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్ లోకి వరద నీరు చేరుకున్నట్లు ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు. వరద ప్రవాహం దృష్ట్యా బస్సులను ఎంజీబీఎస్ లోపలికి అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను తాత్కాలికంగా మళ్లించామని ఆయన తెలిపారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్సుఖ్ నగర్ వరకు, కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులను ఆరంగర్ వద్ద మళ్లిస్తున్నారు. అయితే వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే అనుమతిస్తూ ఉన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను జేబీఎస్ వరకు అనుమతిస్తూ ఉన్నారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల పికప్ పాయింట్లను మార్చామని సుఖేందర్ రెడ్డి తెలిపారు. రేపు మరో 100 మంది ఎంజీబీఎస్ సిబ్బంది అదనంగా విధుల్లో ఉంటారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, ఆ వరద దాటికి అక్కడ ప్రయాణికులు ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో. అక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా జలమయం అయిపోయింది. అక్కడ మొత్తం కూడా వరద నీరు పోటెత్తుతూ ఉంది. మొత్తం కూడా వరద నీటితోటి ఆ స్థలం అంతా కూడా మొత్తం అంతా వాటర్తో నిండి ఉందని చెప్పొచ్చు. అయితే అక్కడ ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఎంజీబీఎస్లో అయితే బస్సులను అనుమతించడం లేదు. మూసీకి ఒకేసారి 35,000 క్యూసెక్కుల వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈసీ, మూసీకి వరద తాకిడి పెరగడంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్ సాగర్ 12, హిమాయత్ సాగర్ 9 గేట్లను ఎత్తి 35,000 క్యూసెక్కులకు పైగా నీరు మూసీ నదిలోకి విడుదల చేశారు. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. అయితే ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి మూసారంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్లో 100 ఇళ్లు నీట మునిగాయి. మూసీ వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ ఘాట్, మూసారంబాగ్ అలాగే వంతెనలపై వాహన రాకపోకలను నిలిపివేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తూ ఉంది. అయితే వంతెనపై స్లాబ్ వేసేందుకు ఏర్పాటు చేసిన ఇనుప సెంట్రింగ్ భారీ శబ్దాలతో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. సుమారు 1.5 కోటి నష్టం వాటిల్లిందని వంతెన నిర్మాణ సూపర్వైజర్ తెలిపారు. మూసారంబాగ్ బ్రిడ్జి సమీపంలోని అంబేద్కర్ నగర బస్తీ, మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఊహించని విధంగా రాత్రి వేళల్లో వచ్చిన ప్రవాహ తాకిడికి కుటుంబాలు అల్లాడిపోతూ ఉన్నాయి. నిత్యావసరాలు, ఇతర వస్తువులు కూడా తడిచిపోయాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతుందని స్థానికులు వాపోతూ ఉన్నారు. బస్సులు లేవండి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పుడు మూసీకి భారీగా వరద నీరు చేరుతూ ఉంది. అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అయితే ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది తాత్కాలికంగా. అయితే మూసీకి ఒకేసారి 35,000 క్యూసెక్ల వరద నీరు అయితే తాకుతుందని చెప్పొచ్చు. అయితే బస్ స్టాండ్ లోనే కొంతమంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో పాటుగా కొన్ని టెంపుల్స్ కూడా ఈ వరద దాటికి మొత్తంగా మునిగిపోయాయని చెప్పొచ్చు. మనం ఒకసారి విజువల్లో కూడా చూద్దాం. అక్కడున్న గుడి కూడా ఏ విధంగా అక్కడ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ వరద దాటికి ఆ ప్రవాహం చూడొచ్చు మనం ఏ విధంగా ఉంది అనేది. మొత్తం కూడా ఇప్పుడు మూసీ నది బ్రిడ్జ్లకు కూడా ఈ వరద నీరు తాకుతూ ఉంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం టెంపుల్స్లో కూడా ఈ వరద నీరు ప్రవాహం అనేది ఎంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉందనేది. ఒక ఆల్మోస్ట్ 600 మంది జనాలని అయితే పునరావాస కేంద్రాలకైతే పంపించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు హైదరాబాద్ని ఈ వరద నీరైతే ముంచెత్తుతుందని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాలైతే మొత్తం జలమయం అయిపోయింది. ప్రస్తుతానికి అక్కడ బస్ స్టాప్లో కూడా అక్కడ వాహనాల రాకపోకలైతే ప్రస్తుతానికి నిలిచిపోయాయి. ప్రస్తుతానికైతే తాత్కాలికంగా నిలిపివేశారు బస్సులను కూడా. అండ్ అక్కడ ప్రయాణికులు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ వరద నీళ్ళలో అలా వాళ్ళు వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు బస్ స్టాండ్ పరిస్థితి ఏ విధంగా ఉందో, బస్సులు ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనేది. ప్రస్తుతానికైతే రహదారులు ఏదైతే దారులు ఉన్నాయో వాటిని కూడా మళ్లించారు అధికారులు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా వాళ్ళు పాస్ చేశారు. సో మనం ఒక విజువల్ చూస్తున్నాం చూడండి. ఒక కారు ఏ విధంగా కొట్టుకుపోయిందో, అక్కడ ఉన్న కారు వరద నీటిలో మొత్తం మునిగిపోయింది. మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలానే హైదరాబాద్లో ప్రస్తుతానికి పరిస్థితి అయితే ఇలానే ఉందని చెప్పొచ్చు. అయితే అధికారులు చాలా హెచ్చరిస్తూ ఉన్నారు, అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలను కూడా సూచిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రయాణికులు చూడండి, బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు ఏ విధంగా అంటే వరద ప్రవాహం ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇదంతా బస్టాండ్లో ఉన్న పరిస్థితి. ఆల్మోస్ట్ మోకాల లోతు వరకు అక్కడ నీరు కనిపిస్తూ ఉంది బస్టాండ్లో. ప్రస్తుతానికి ఆ ఏరియా మొత్తం ఇప్పుడు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరద దాటికి మొత్తం మునిగిపోయాయని చెప్పొచ్చు. రసల్పుర కానివ్వండి, అక్కడ వినాయక్ నగర్ కానివ్వండి, అక్కడ ప్రస్తుతానికైతే మొత్తం కూడా వరద నీరే కనిపిస్తూ ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఎస్, మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ నగరాన్ని కంప్లీట్ గా మూసీ వరద ముంచెత్తుతుందని చెప్పొచ్చు. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఎంజీబీఎస్ వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఎంజీబీఎస్ వద్ద ఉన్న 2 బ్రిడ్జ్ల పై నుంచి మూసీ ఉరకలేస్తుంది. దీంతో ఎంజీబీఎస్ ను వరద నీరు చుట్టుముట్టింది. ఎంజీబీఎస్ లోకి వరద నీరు రావడంతో తాత్కాలికంగా ప్రస్తుతానికైతే మూసివేశారు. ఎంజీబీఎస్ లోపలికి ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఉన్న ప్రయాణికులు కూడా అక్కడికక్కడ స్తంభించిపోయారు. వాళ్ళు ఆ వరద నీటిలో అయితే వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది తాడు సహాయంతో. అండ్ అక్కడ డిజాస్టర్ వెహికల్ కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ అధికారులు కూడా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు అప్రమత్తమై. హైదరాబాద్ రహదారుల్లో రోజంతా పడ్డ వానలతో వరద ఏరులై పారుతుంది రోడ్ల మీద. అదే రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తు ఉండడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు కంప్లీట్గా నీట మునిగాయి. లోతట్టు కాలనీల్లోకి ఇళ్లలోకి వరద నీరు చేరింది. అండ్ అక్కడ టెంపుల్స్లో కూడా పలు టెంపుల్స్లో కూడా వరద నీరు చేరింది. చాలా వరకు గుళ్ళు కూడా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో పలు చోట్ల కనిపిస్తూ ఉంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్ లోకి వరద నీరు చేరుకున్నట్లు ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు. వరద ప్రవాహం దృష్ట్యా బస్సులను ఎంజీబీఎస్ లోపలికి అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు.
లేవండి, బస్సులు లేవండి.